ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. గడిచిన 7 నెలలు కాచి కాపాడి 8వ నెల యేసుతో నెల ప్రారంభ కూడికలో మనందరినీ కూడా సజీవ లెక్కలో నిలబెట్టిన దేవునికి మనసారా స్తోత్రం చెప్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా. మీరెవరు లేచి నుంచోద్దు, కానీ మీరు మీ స్థలాల్లోనే కూర్చొని చక్కగా అందరం కలిసి పాట పాడుకొని దేవుని నామాన్ని మహింపరుద్దాం. నిరంతరం నీతోనే జీవించాలనే ఆశనన్నిల బ్రతికించుచున్నది. నిరంతరం నీతోనే జీవించాలనే ఆశనన్నిల బ్రతికించుచున్నది. నా ప్రాణేశ్వరా యేసయ్యా, నా సర్వస్వమా యేసయ్యా, నిరంతరం నీతోనే జీవించాలనే ఆశనన్నిల బ్రతికించుచున్నది. చీకటిలో నేనున్నప్పుడు నీ వెలుగు నాపై ఉదయించెను. చీకటిలో నేనున్నప్పుడు నీ వెలుగు నాపై ఉదయించెను. నీలోనే నేను వెలగాలని, నీ మహిమ నాలో నిలవాలని, నీలోనే నేను వెలగాలని, నీ మహిమ నాలో నిలవాలని పరిశుద్ధాత్మాభిషేకముతో నన్ను నింపుచున్నావు నీ రాకడకై. నిరంతరం నీతోనే జీవించాలనే ఆశనన్నిల బ్రతికించుచున్నది. నీ రూపము నేను కోల్పోయినా నీ రక్తముతో కడిగితివి. నీ రూపము నేను కోల్పోయినా నీ రక్తముతో కడిగితివి. నీతోనే నే
నేను నడవాలని, నీ వలెనే నేను మారాలని, నీతోనే నేను నడవాలని, నీ వలెనే నేను మారాలని, పరిశుద్ధాత్మ వరములతో అలంకరించుచున్నావు నీ రాకడకై. నిరంతరం నీతోనే జీవించాలనే ఆశ నన్నిల బ్రతికించుచున్నది. తొలకరి వర్షపు జల్లులలో నీ పొలములోనే నాటితివి. తొలకరి వర్షపు జల్లులలో నీ పొలములోనే నాటితివి. నీలోనే చిగురించాలని, నీలోనే పుష్పించాలని, నీలోనే చిగురించాలని, నీలోనే పుష్పించాలని, పరిశుద్ధాత్మ వర్షముతో సిద్ధపరచుచున్నావు నీ రాకడకై. నిరంతరం నీతోనే జీవించాలనే ఆశ నన్నిల బ్రతికించుచున్నది. నిరంతరం నీతోనే జీవించాలనే ఆశ నన్నిల బ్రతికించుచున్నది. నా ప్రాణేశ్వరా యేసయ్యా, నా సర్వస్వమా యేసయ్యా, నిరంతరం నీతోనే జీవించాలనే ఆశ నన్నిల బ్రతికించుచున్నది. హల్లెలూయా, హల్లెలూయా. మరొక కీర్తన పాడుకుని దేవుని నామాన్ని మహింపరుద్దాం. అందరూ కూడా కలిసి చప్పట్లు కొడుతూ ఆ దేవాతి దేవుని కనపరుచుదాం. వేణోళ్ళ కొనియాడినా ఆశలు తీరవే, వేణోళ్ళ కొనియాడినా నాశలు తీరవే. కృప వెంబడి కృపను పొందుచు, కృపలో జయ గీతమే పాడుచు, కృపలో జయ గీతమే పాడుచు.
యేసయ్యా నీవే నాకని, వేరెవ్వరు నాకు లేరని. యేసయ్యా నీవే నాకని, వేరెవ్వరు నాకు లేరని. వేణోళ్ళ కొనియాడినా నా ఆశలు తీరవే, వేణోళ్ళ కొనియాడినా నా ఆశలు తీరవే. కృప వెంబడి కృపను పొందుచు, కృపలో జయ గీతమే పాడుచు. కృప వెంబడి కృపను పొందుచు, కృపలో జయ గీతమే పాడుచు. కృపలో జయ గీతమే పాడుచు. ఉన్నత ఉపదేశమందునా, సత్తువగల సంగమందునా. ఉన్నత ఉపదేశమందునా, సత్తువగల సంగమందునా. కంచెగల తోటలోనా నన్ను స్థిరపరచినందునా. కంచెగల తోటలోనా నన్ను స్థిరపరచినందునా. కృప వెంబడి కృపను పొందుచు, కృపలో జయ గీతమే పాడుచు. కృప వెంబడి కృపను పొందుచు, కృపలో జయ గీతమే పాడుచు. కృపలో జయ గీతమే పాడుచు. అందరూ కూడా చప్పట్లు కొడుతూ సృష్టికర్తవు నీవేనని, దైవిక స్వస్థత నీలోనని. సృష్టికర్తవు నీవేనని, దైవిక స్వస్థత నీలోనని. నా జనులు ఇక ఎన్నడూ సిగ్గుపడరంటివే, నా జనులు ఇక ఎన్నడూ సిగ్గుపడరంటివే. కృప వెంబడి కృపను పొందుచు, కృపలో జయ గీతమే పాడుచు. కృప వెంబడి కృపను పొందుచు, కృపలో జయ గీతమే పాడుచు. కృపలో జయ గీతమే పాడుచు. కృపలో జయ గీతమే పాడుచు. కృప వెంబడి కృపను పొందుచు, కృపలో జయ గీతమే పాడుచు. కృపలో జయ గీతమే పాడుచు. యేసయ్యా నీవే నాకని,
వేరెవ్వరు నాకు లేరని యేసయ్య నీవే నాకని, వేరెవ్వరు నాకు లేరని వేణోళ్ళ కొనియాడినా నాశలు తీరవే, వేణోళ్ళ కొనియాడినా నాశలు తీరవే. కృప వెంబడి కృపను పొందుచు కృపలో జయ గీతమే పాడుచు, కృప వెంబడి కృపను పొందుచు కృపలో జయ గీతమే పాడుచు, కృపలో జయ గీతమే పాడుచు, కృపలో జయ గీతమే పాడుచు. అందరూ కూడా మోకరించి వాక్యం కొరకు సిద్ధపడదాం. ప్రతి ఒక్కరు కూడా మోకరించి ప్రార్థనలోకి వీంచండి. ఈ ఆగస్ట్ నెల దేవుడు మనందరికీ ఇవ్వబోయే వాగ్దానాన్ని బట్టి ప్రార్థనాపూర్వకంగా ఉండి మనం సిద్ధపడదాం. ప్రార్థన చేసుకుందామండి. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలోకి భవిస్తూ గడిచిన 7వ నెలంతా కూడా, జూలై మాసం అంతా కూడా కాచి కాపాడిన దేవుణ్ణి తలంచుకుంటూ ఆయన ఉచితమైన కృపలో 8వ మాసంలోనికి, ఆగస్టు మాసంలోనికి ప్రభు మనల్ని ప్రవేశింపచేసిన విధానాన్ని బట్టి ఈ దినము చూడని వారు, ఈ గడియ చూడని వారు ఎంతోమంది ఉండగా, ఏ యోగ్యత ఏ అర్హత లేని మనకి ఈ కృపను దేవుడిచ్చినందుకు ఆయనకి వేలాది స్తుతులు స్తోత్రాలు తెలియచేద్దాం. 2 చేతులు పైకెత్తి స్తోత్రం 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 చెప్దామండి. అందరూ దేవునికి స్తోత్రం చెప్దాం. ఎంతోమంది మన కళ్ళ ముందే ఎంతోమంది మరణిస్తూ ఉన్నారు. ఎంతోమంది అనారోగ్యాలతో హాస్పిటల్ పాలైపోతూ ఉన్నారు. ఎంతోమంది కుటుంబాలు విడిపోతూ ఉన్నాయి. ఎంతోమంది కుటుంబాలు చెల్లాచెదరైపోతూ ఉన్నాయి. దేవుని కృప మన మీద, మన కుటుంబాల మీద దేవుని కృప ఉన్నందుకు ఈ నెలలో మరలా మనం ఇలాగా ఏస్తో నెల ప్రారంభ కోడికలో మనం నిలబడగలిగాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా 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 చెప్దామండి అందరూ దేవాతి దేవునికి మనసారా. దేవా నీకే స్తోత్రం తండ్రి, నీకే స్తోత్రమయ్యా, నీకే స్తోత్రం తండ్రి, నీకే స్తోత్రమయ్యా, నీకే స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతి 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 స్తోత్రం 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 స్తోత్రం. దేవుడు మనకిచ్చిన ఈ 8వ నెలను బట్టి, ఈ ఆగస్టు నెలను బట్టి దేవాది దేవునికి మనం కృతజ్ఞతలు చెప్పుకుందామండి. స్తోత్రం 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 స్తోత్రం. స్తుతి స్తుతి స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్హుడా, నీకు వందనాలు ప్రభువా, నీకు వందనాలయ్యా.
స్తోత్రమయా స్తోత్రమయా స్తోత్రం 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 స్తోత్రం. ప్రార్థన చేసుకుందామండి. మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రివైన దేవ, నీ ఘనమైన విలువైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు లెక్కలేనని స్తుతులు స్తోత్రాలు వందనాలు తెలియజేస్తున్నాం. మేము ఇలా ఉన్నామంటే కేవలం నీ కృపను బట్టే తండ్రి. ఈ దినము చూడని వారి గడిని చూడని వారు ఎంతోమంది ఉండగా మమ్మల్ని మీరు ప్రేమిస్తూ సంవత్సరాలు చూసే భాగ్యాన్ని, నెలలు చూసే భాగ్యాన్ని మీరు మాకు ఇస్తూ వచ్చారు. ఈ 2026 సంవత్సరం చూడడానికి కృపనిచ్చాం. ఇదిగో ఈ 2026 సంవత్సరం జనవరి నెల నుంచి ఇదిగో 8వ నెల ఆగస్టు నెల చూసే భాగ్యాన్ని కూడా మీరు మాకు ఇచ్చారు ప్రభా. ప్రతి నెల ఏసుతో నెల ప్రారంభ కూడికలో ఒక్కొక్క వాగ్దానాన్ని మా ఎదుటి ఉంచి మమ్మల్ని బలపరుస్తున్నందుకు వందనాలు ప్రభా. ఈ ఆగస్టు మాసము కొరకు కూడా మీరు మా కొరకు సిద్ధపరిచిన నీ వాగ్దానముల కొరకే మీకు స్తోత్రాలు వందనాలు తెలియజేస్తున్నాం. ఆసక్తిగా వచ్చిన నీ ప్రజలైన నీ బిడ్డలైన మా అందరితో కూడా మీరు మాట్లాడండి. ఈ లైవ్లో కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ బిడ్డలందరి కుటుంబాలని కూడా దీవించండి. నీ కృపను మాత్రమే మా మీద కనుపరచండి. సమస్తము కూడా మర్యాదగా క్రమముగా జరిగించి ఈ వాగ్దానము ద్వారా ఈ నెలంతా కూడా మేము బలపరచబడ్డానికి, మా కుటుంబాలు బలపరచబడ్డానికి, మా బిడ్డలు బలపరచబడ్డానికి మీరు మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. శక్తి చేతను బలము చేతను కాదు కానీ మీ ఆత్మ చేతనే కార్యాలు జరిగించమని యేసయ్య శక్తి కలిగిన నామాన అడిగి ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. 2 చేతులు పైకెత్తి గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. దేవుని మహాకృపలో 7వ నెలంతా కాచి కాపాడి ఈ 8వ నెల ఆగస్టు నెల 1వ తారీఖు సజీవులుగా, ఈ మాట ఎందుకో చెప్పడానికి నేను చాలా ఇష్టపడుతున్నాను. సజీవులే దేవుణ్ణి స్తుతించగలుగుతారట. మన కుటుంబాన్ని బట్టి మనందరినీ దేవుడు సజీవులుగా ఉంచిన కారణాన్ని బట్టి 2 చేతులు పైకెత్తి దేవుని స్తోత్రం చెప్దామండి. హల్లెలూయా. మంచిదండి, దేవుడు మనతో ఉన్నాడు అనేది వాస్తవం. దేవుని బిడ్డలారు, ఎక్కడ ఆయన నామములో 2-3 కూడి ఏకీభవిస్తారో వారి మధ్యలో నిశ్చయంగా దేవుడు ఉంటాడు. నేను ఉదయకాలం 3 గంటల నుంచి ప్రేయర్లో గడుపుతున్నప్పుడు అప్పటికి వాతావరణం చాలా బాగుందండి. బయటకు వచ్చినా కూడా చక్కటి వాతావరణం ఉంది. కానీ కరెక్ట్గా ప్రేయర్కి వచ్చే టయానికే కానీ సాతాన్ని జయించాం. లోకాన్ని జయించిన విజయము మన విశ్వాసమే అని దేవుడు మీకు ఆ విశ్వాసాన్ని ఇచ్చాడు. కొంతమంది ఏమో రాలేకపోయారు, కానీ వచ్చిన మీ అందరూ కూడా సాతాను మీద జయం పొందిన వారే. ఆమేన్ చెప్పండి దేవుని బిడ్డలారా. అయితే ఈ రోజున దేవుడు మనకి ఇస్తున్న వాగ్దానం ఏంటంటే, ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 6వ వాక్యాన్ని చదువుకుంటున్నాం దేవుని బిడ్డలారా. నేను చదువుతాను, చాలా జాగ్రత్తగా వినండి. ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయం 6వ వచనాన్ని అందరూ బైబిల్ తెరిచి 152వ పేజీ తీసుకుని ఈ మాటను చదువుదాం. నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము. నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనుల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకొనెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మనందరి వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్ చెప్పండి దేవుని బిడ్డలారా. ప్రియులారా, ఈ రోజున దేవుడట, మన దేవాది దేవుడు ఏమని వాగ్దానం చేస్తున్నాడు మనకంటే, మోషే ద్వితీయోపదేశ కాండం రాస్తూ, నీవు కూడి వచ్చిన మనలో ప్రతి ఒక్కరూ మన దేవుడైన యెహోవాకట ప్రతిష్ఠిత జనమని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. దేవునికి ప్రతిష్ఠితమైన బిడ్డలుగా దేవుడు మనల్ని చేయబోతున్నాడు. దేవుని బిడ్డలను దేవునికి ప్రతిష్ఠితులుగా దేవుడు మనల్ని ఏర్పాటు చేస్తున్నాడు. కనుక భూమి మీద ఉన్న ప్రజలందరికంటే నిన్ను హెచ్చుగా ఆయన నియమించి తనకి స్వకీయ జనముగా నేను నిన్ను ఏర్పరచుకున్నాను అంటున్నాడు. ఆమేన్ చెప్పండి దేని బిడ్డలారా. ఇప్పుడు మనం కూడి వచ్చిన మనందరినీ చూసి దేవుడు అంటున్నాడు, మీరు నాకు
ప్రతిష్ఠితమైన జనాంగము అంటున్నాడు. ప్రతిష్ఠితమైన బిడ్డలు, ప్రతిష్ఠిత చేయబడిన వాళ్ళు అని చెప్తున్నాడు దేవుని బిడ్డలను. ప్రియులారా, ఇశ్రాయేలీలు అనే ప్రజలు 400 ఏళ్ళు ఐగుప్తు అనే దాసత్వంలో నలిగిపోతూ మగ్గిపోతూ వాళ్ళ జీవితాలలో ఈ ఊబిలోంచి, ఈ చీకటి కొట్టులోంచి, ఈ భయంకరమైన బాధల్లోంచి మేము బయటికి రాగలదుమా అని ఒక్కసారిగా వాళ్ళు దుఃఖపడుతూ ఏడుస్తూ ఉంటే, ఆ ఏడుస్తున్న ప్రజలను దేవుడు చూసి ఆ ప్రజలకి దేవుడు సహాయం చేయాలని మనసు నిలుపుకున్నట్టండి. వారికి ఆ బాధలో ఎవరూ లేకపోయారని, అయ్యో మమ్మల్ని పట్టించుకునేవారు లేకపోయారు, మా కన్నీళ్లు తుడిచేవాళ్ళు లేకపోయారని ఇశ్రాయేలు ప్రజలు మూలుగుతూ ఉంటే, బాధపడుతూ ఉంటే, ఆ ప్రజలనట్టు దేవుడు ఏం చేయాలనుకున్నాడంటే తనకు ప్రతిష్ఠితమైన జనంగా చేయాలనుకున్నాడట. చూడండి, మోషేతో చెప్తున్నాడు. నిర్గమకాండము 13వ అధ్యాయము 1వ వచనం నుంచి 2వ వచనం వరకు చదువుతున్నాం. నిర్గమకాండము 13వ అధ్యాయము 1వ వచనము 2వ వచనము జాగ్రత్తగా వినండి. మరియు యెహోవా మోషేతో ఇలాగూ సెలవిచ్చెను, ఇశ్రాయేలీలు మనుషుల్లో నుండి పశువులలో నుండి ప్రథమ సంతతి అనగా ప్రతి తొలిచూలు పిల్ల నాకు ప్రతిష్ఠిత, అది నాది అని చెప్పాను. దేవుని స్తోత్రం చెప్తామండి. ప్రియులారా, ఇక్కడ చూడండి, నిర్గమకాండము 13వ అధ్యాయంలో మోషేని పిలిచి ఏమన్నాడో తెలుసా? ఇదిగో ఇశ్రాయేలీల్లోంచి ప్రతి తొలిచూలు పశువుల్లో కానీ జనాల్లో కానీ మాది ప్రథమమైనది, తొలిచూలు అనేది నాకు ఏమైనది ప్రతిష్ఠిత చేయండి, ఎందుకంటే అది నాదవుతుంది అన్నాడు. దేవుని స్తోత్రం. ఈ రోజున నీవు ఒక ప్రతిష్ఠుడిగా దేవుడు ఏర్పరుస్తున్నాడు, ఒక ప్రతిష్ఠురాలుగా దేవుడు నిన్ను ఏర్పరుస్తున్నాడు. అంటే దానికి అర్థం ఏంటి? ప్రతిష్ఠిత చేయబడిన ప్రతి వాళ్ళు ఎవరు వారట? దేవుడు అంటున్నాడు, అది నాది 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 అన్నాడు. ఈ రోజున నీ కుటుంబం ఆయనదిగా మారబోతుంది దేవుని బిడ్డలారా. నీ బిడ్డలు ఆయన వారిగా మారబోతున్నారు దేవుని బిడ్డలారా. కారణం ఏంటంటే, ఇందాక తమ్ముడు చక్కటి పాట పాడుతూ, రమణ తమ్ముడు నీ బాహు బలము చూపించి అనే మాట చెప్పినప్పుడు దేవుడు మోషేతో చెప్పాడట. ద్వితీయోపదేశకాండంలో మనం చదివినప్పుడు మోషేతో చెప్పాడు దేవుడు. ఏమని చెప్పాడంటే, ఈ ప్రజలు ఐగుప్తు అనే దాసత్వంలో ఉన్నప్పుడు ఆయన బాహుబలము చేత వారిని దాసుల గృహమైన ఐగుప్తులోంచి వారిని విడిపించిన దేవుడు గొప్పవాడు గనుక ఆయన బాహుబలము చేతనే తన ప్రజలైన వారిని విడిపించి వారికి ప్రతిష్ఠిత జనముగా చేసుకున్నాడు అన్నాడు. నిర్గమకాండములోనికి రాబోతులోకి మోషేతో అంటున్నాడు కదా, ఈ ప్రజలు నాకు ఎవరున్నారు అని బాధపడుతున్నారు కదా, ఈ ప్రజలు మా జీవితాలను నడిపించేది ఎవరని బాధపడుతున్నారు కదా, వాళ్ళతో ఈ మాట స్వయంగా చెప్పు. ఏం చెప్పాలి అంటే, ఇదిగో ఇశ్రాయేలీలలో తొలిచూలు ప్రతిది కూడా, ఏమండి, ప్రథమమైనది ప్రతిది కూడా అది యెహోవాకు ప్రతిష్ఠితమైనది. ఆ యెహోవాకు ప్రతిష్ఠితమైనది ఎవరిది? నాది అని దేవుడు చెప్తుంది. నాది అంటే ఏంటి? చిన్న పిల్లలు చూడండి, ఏదైనా వస్తువు పట్టుకుని మాది మాది అంటూ ఉంటారు దేవుని బిడ్డ. మాది అనే దాని మీద ఒక బాధ్యత ఉంటుంది దేవుని బిడ్డ. వెళుతున్నప్పుడు ఇందాక వర్షానికి ఒక గొడుగు తీసుకొచ్చారు మీరు అనుకోండి, మేము తేలేదంటే పర్వాలేదు, పక్కోళ్ళు గొడుగు మాత్రం పట్టుకెళ్ళొద్దాం. ఇప్పుడు నువ్వు గొడుగు తీసుకొచ్చినప్పుడు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా తీసుకెళ్తావు. ఎందుకని? అది మీది. దేవుని స్తోత్రం చెబుతాను. ఇప్పుడు ఆ గొడుగు గురించి మీకు ఆలోచన ఉంది. మీరు తెచ్చినప్పుడు ఎలా తెచ్చారో మళ్ళీ అలాగే పట్టుకెళ్తారు దేవుని బిడ్డలారా. ఎందుకనంటే ఎవరు దానిని వారు భద్రం చేసుకుంటూ ఉంటారు, ఎవరు దాన్ని వారు పట్టుకుంటారు, ఎవరు దాన్ని వారు కాపాడుకుంటూ ఉంటారు దేవుని బిడ్డలారా. ఈ రోజున ఆగస్టు నెల, యేసు నెల ప్రారంభ కోడికలో నువ్వెవరో తెలుసా? ఆయన బిడ్డవని చెప్తున్నాడు దేవుడు, ఆయన దానవని చెప్తున్నాడు దేవుని బిడ్డలారా. అందుకే ఇశ్రాయేలీలలో తొలిచూలు ప్రథమ సంతానం అంతా కూడా నాకు ప్రతిష్ఠితమైనది, ఎందుకంటే ఆ ప్రతిష్ఠ చేయబడిందట, అది యెహోవాది అని దేవుని మాటల్లో రాయబడ్డది. నాకు ఎంత బాగా నచ్చిన మాట ఏంటంటే, నీవు నేను ఆయన వారు మాట దేవుని బిడ్డలాను. మరొక చోట అంటాడు, తల్లి తన బిడ్డను మర్చిపోవచ్చేమో కానీ
తన చంటి బిడ్డను ఏ తల్లైనా మర్చిపోవచ్చు, కానీ చూడుము నేను నిన్ను మర్చిపోతానా, చూడుము నేను నా అరచేతుల్లో చెక్కుకున్నాను అంటాడు. దేవుని స్తోత్రం చెప్పండి. విడువని దేవుడ నీవే నా మంచి యేసయ్యా, పాపికి ఆశ్రయపురము నీవే మెస్సయ్యా. విడువని దేవుడ నీవే నా మంచి యేసయ్యా, పాపికి ఆశ్రయం నీవే. ప్రేమించుటకు క్షమించుటకు రక్షించుటకు అర్హుడ నీవే. ప్రేమించుటకు క్షమించుటకు రక్షించుటకు అర్హుడ నీవే యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. హల్లెలూయా. ఈ 13వ అధ్యాయం నిర్గమకాండము 2వ వచనం అన్నమాట. ఇశ్రాయేలీలో మనుషుల యొక్కయు పశువుల యొక్క ప్రథమ సంతతి అనగా ప్రతి తొలిచూలు పిల్లను నాకు ప్రతిష్ఠించండి, ఎందుకంటే అది నాదని చెప్పాను. ఎందుకు నాది, ప్రతిష్ఠించబడింది నాది అని చెప్పిన వారు ఎవరంటే మనం ఆరాధిస్తున్న దేవుడండి. 3వ వచనంలో చూస్తే మోషే ప్రజలతో ఇట్లనెను, మీరు దాసుల గృహమైన ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చిన దినమున జ్ఞాపకము చేసుకోండి. యెహోవా తన బాహుబలము చేత దానిలో నుండి మిమ్మల్ని బయటికి రప్పించను. పులిసిన దేదియు తినవద్దు. దేవుని స్తోత్రం. ప్రియులారా, ఇక్కడ చూడండి, ఏ బంధకాలలో, ఏ ఆపదలో, ఏ కీడులో మనం ఉన్నప్పటికీ ఆయన బిడ్డలైన మనల్ని, ఆయన ప్రతిష్ఠిత జన్మగా ఏర్పరచుకున్న మనల్నట ఆ బంధకాల నుంచి దేవుడు విడిపిస్తాడట. అలనాడు ఇశ్రాయేలీలందరూ ఎక్కడ బంధించబడ్డారు, ఎక్కడ దాసులుగా వెళ్ళారంటే ఐగుప్తు అనే ప్రాంతంలోకి వెళ్ళి కొన్ని వందల సంవత్సరాలు బాధను అనుభవించిన తర్వాత దేవుడు వారిని ప్రతిష్ఠిత జనంగా చేసుకుని, తన వారిగా చేసుకుని, ఇశ్రాయేలీలలో తొలిచూలు ప్రథమ ఫలము నాదని చెప్పిన దేవుడట ఆయన బాహుబలము చేత, ఏ బలము చేతని, ఆయన బాహుబలము చేత ఐగుప్తీల గృహమైన దాసుల గృహములో నుండంట వారిని బయటికి రప్పించిన సంగతిని మీరు జ్ఞాపకం ఉంచుకొని మీలో పులిపిండి అనేది, పులిసినది ఏది మీరు తినొద్దు అన్నాడు. పులిపిండి దేనికి సాదృశ్యం అంటే లోకములో ఉన్న పాపానికి గుర్తు. దేవుని బిడ్డలారా, ప్రభు మనల్ని కనికరిస్తూ ఉండగా, ప్రభు కృప చూపిస్తూ ఉండగా లోకములో ఏది కూడా నీలోనికి రాదు. ముద్ద పరిశుద్ధమైతే ముద్దంతా కూడా పరిశుద్ధం అవుతుందట. ముద్ద పులిసిందైతే మిగతా ముద్దంతా కూడా పులి పెడుతుందని యేసుప్రభువారు చెప్పారు. దేని బిడ్డ, నేను అంటున్నాను, దేవుని బిడ్డగా బ్రతకాలనుకునే వాళ్ళలో ఈ పులిపిండి అనే అనుభవాలు మనకు ఉండకూడదు. ఇది మన వాంక్షం కాదు, కానీ నిశ్చయంగా దేవుడు మీతో చెప్పాలనుకున్న మాట ఏంటంటే, ఒకవేళ ఇంకా రోగాలతో బంధించబడి ఉన్నావా, ఇంకా అప్పుల్లో బంధించబడి ఉన్నావా, ఇంకా ఏదో ఒక సమస్యతో బంధించబడి బాధపడుతున్నావా, ఆ ఐగుప్తులోంచి, ఆ బాధల్లోంచి, ఆ దాసుల గృహములోంచి తన ప్రజలని ప్రతిష్ఠిత జనంగా ఏర్పాటు చేసుకుని నా బిడ్డలని నేను రక్షించుకుంటానని చెప్పి ఐగుప్తులోంచి తన బాహుబలముతో నడిపించిన దేవుడే ఈరోజు మీతో కూడా మాట్లాడుతున్నాడు. నీవు ఆయనకు ఒక ప్రతిష్ఠితమైన జనంగా ఉన్నావు. దానికి అర్థం ఏంటంటే నీవు ఆయన దానిగా, నేను ఆయన వాడిగా మనం ఉన్నాం కనుక దేవుడు మనకు నిశ్చయంగా సహాయం చేస్తాడు. దేని బిడ్డ, చూడండి, కీర్తన 89వ కీర్తన 26వ చరణంలో భక్తుడు రాస్తే మాట చెప్తాడు. కీర్తనలు 89, నీవు నాకు తండ్రివి, నా దేవుడవు, నా రక్షణ దుర్గమని అతడు నాకు మొర్రపెడతాడు. కావున నేను అతన్ని నా జ్యేష్ఠ కుమారునిగా చేసి భూరాజులందరిలో కల్లా అత్యున్నతునిగా చేయబోతున్నాను. దేవుని స్తోత్రం చెప్తామండి. ప్రియులారా, దేవాది దేవుడట ఒక మంచి వాగ్దానం ఇస్తున్నాడు. ఆ వాగ్దానాన్ని పట్టుకోండి. మన పిల్లలందరి మీద దేవుని కృప ఉంది, కానీ మన ఇంటిలో పుట్టిన తొలిచూలు
అంటే జ్యేష్ఠుల మీద దేవుని ప్రణాళిక ఉంది దేవుని బిడ్డలారా. దేవుణ్ణి మన ఇంట్లో పుట్టిన పెద్దవాళ్ళు, అంటే ఇంట్లో పుట్టిన పెద్దవాళ్ళ మీద ఆయన ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు దేవుని బిడ్డలారా. ఇదిగో అతని నా జ్యేష్ఠ కుమారునిగా చేసుకుంటున్నాను. జ్యేష్ఠుడు అంటే ఎవరంటే ఇంట్లో పుట్టిన కుమార్తె అయినా పెద్ద కుమార్తె అయినా పెద్ద కుమారునైనా దేవుడికి తనకి జ్యేష్ఠులుగా చేసుకున్నాడట. వాళ్ళని దేవుడు ఏం చేయబోతున్నాడంటే భూరాజులందరిలో కల్లా అత్యున్నతుడిగా దేవుడు చేయబోతున్నాడు. ఇది ప్రామిస్ చేశాడు దేవుడు. అతను నా తండ్రి అని నాకు మొరపెడతాడు కనుక నేను అతన్ని నా జ్యేష్ఠ కుమారునిగా చేసుకుంటున్నాను. జ్యేష్ఠ కుమారునిగా చేసుకుంటామంటే ఏదో వదిలేయడానికి కాదు, భూరాజులందరిలో కల్లా అతను అత్యున్నతునిగా నేను చేయబోతున్నానని చెప్పి దేవుని వాగ్దానం చేస్తున్నాడు. కనుక ఈ రోజున ధైర్యం తెచ్చుకోండి దేవుని బిడ్డలారా. మీ కుటుంబాల్లోంచి దేవుడు జ్యేష్ఠులు లేవలెత్తబోతున్నాడు దేవుని బిడ్డలారా. ఆ జ్యేష్ఠులకు దేవుడు తన ద్వారిగా చేసుకోబోతున్నాడు దేవుని బిడ్డలారా. వారందరినీ దేవుడు అత్యున్నతులుగా, భూరాజులందరికంటే అత్యున్నతులుగా దేవుడు చేయబోతున్నాడు దేవుని బిడ్డలారా. ఓ రోజున దేవుడు ఇర్మియా గ్రంథంలోకి వెళదాం. 1వ అధ్యాయంలో ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయము 4వ వాక్యాన్ని చదువుదాం. ఇలా అంటున్నాడు, యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను, గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగి తిని, నీ గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని. చాలమ్మా, ఇర్మియాను గురించి దేవుడు ఒక మాట చెప్తున్నాడు. ఇర్మియా, తల్లి గర్భములో నువ్వు రూపింపబడక మునిపే, నీ తల్లి గర్భములో నీవు ఉండగానే నేను నిన్ను ప్రతిష్ఠించుకున్నాను అన్నాడు. దేవుని స్తోత్రం చెప్దామండి. ప్రియులారా, మన అందరం కూడా తల్లి గర్భములోంచి వచ్చిన వాళ్ళమే దేవుని బిడ్డలాను. గర్భఫలము యెహోవా ఇచ్చే బహుమానం అట దేవుని బిడ్డలాను. ఇర్మియానే ఒక ప్రవక్తను గురించి దేవుడిచ్చిన వాగ్దానం ఏంటంటే, ఇర్మియా, ఇదిగో తల్లి గర్భములో నేను నిన్ను రూపించుకున్నాను, నిన్ను ఏర్పరచుకున్నాను, నిన్ను నేను ప్రతిష్ఠించుకున్నాను అన్నాడు దేవుని బిడ్డలాను. ఎందుకొరకు? జనములకు నిన్ను ప్రవక్తగా చేయడానికి అన్నాడు దేవుని బిడ్డలాను. ఇర్మియా పట్ల దేవుడు ఒక ప్రణాళిక కలుగున్నట్టుగానే ఈ ఉదయకాలము యేసుతో నెల ప్రారంభ కోడికలోకి వచ్చి దేవుని మాటలు వింటున్న తల్లి, నీ కుటుంబం మీద దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు, నీ బిడ్డల మీద ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. మనము తల్లి గర్భములో ఉండగానే మనం ఏమవ్వాలో దేవుడు ఎరిగి ఉన్నాడు. వారు పిఎం అవ్వాలా, సీఎం అవ్వాలా అంటే అర్థం అవ్వలేదా? ప్రధానమంత్రి అవ్వాలా, ముఖ్యమంత్రి గారు అవ్వాలని వారు నిర్ణయించుకున్నది కాదు, దేవుడే అనాది కాలంలో దేవుడు నిర్ణయించాడు. ఇర్మియాతో చెప్తున్నాడు, నేను బాలుడినయ్యా, నా వాళ్ళు ఏమవుతుందయ్యా, నేను ఏం చేయగలుగుతున్నాయా అని భయపడుతున్న ఇర్మియాతో దేవుడు ఏమన్నాడు తెలుసా? ఇర్మియా, నీ తల్లి గర్భములో నేను నిన్ను రూపించి ఉన్నాను, నేను ఏర్పరచుకున్నాను, నిన్ను నేను ప్రతిష్ఠించుకున్నాను అన్నాడు. దేవుని స్తోత్రం చెప్తామండి. దేవుని ప్రణాళిక లేకుండా ఎవరు మనం పుట్టలేదు. దేవుని స్తోత్రం చెప్పండి. దేవుని ప్రణాళిక లేకుండా ఎవరైనా పుట్టారా? ఎవరు పుట్టలేదు. ఒకసారి బైబిల్లో మీరు చదివే ఉంటారు, ఇద్దరు కుష్ఠరోగులు షోమ్రోన్లో కరువు వచ్చిందని చెప్పి పాలు వెలుపడికి వచ్చున్నారు. షోమ్రోన్లో తలుపులు మూసివేశారు. షోమ్రోన్ పట్టణానికి వెళ్ళే అవకాశం లేదు. అయితే సిరియన్ల దండొచ్చేమో మాటు కాసి ఉన్నారు. ఇటు ముందు చూస్తే నొయ్యి, వెనక చూస్తే గొయ్యిలా ఉంది అని బిడ్డలాను. అటువంటి పరిస్థితుల్లో వారు ఆకలికి అలమటిస్తున్నారు. కుష్ఠరోగానిగానే మీకు తెలుసు కదా, చీకటి పడిన తర్వాత ముఖము గుర్తుపట్టని టైంలో వాడు ముఖానికి ఇలాగప్పుడు మాస్కులు పెడుతున్నామే, అలా ముఖానికి చెంగు కప్పుకొని అపవిత్రుని వస్తున్నాను దారి ఇవ్వండి, అపవిత్రుని వస్తున్నాను దారి తొలగండి అని వాడు ఊరిలోకి అడుక్కోవడానికి రావాలంటే వాడి కేకలు వేసుకుంటా రావాలి దేని బిడ్డలను. ఇలాంటి దౌర్భాగ్యమైన జీవితం ఆ రోజుల్లో కుష్ఠరోగులు అనిపిస్తూ ఉండేవారు. అలాంటి టైంలో ఇద్దరు కుష్ఠరోగులు వారు పాలు వెలుపలు ఉన్నారు. ఊరిలో కరువు వచ్చేసింది, వాళ్ళకి తినడానికి లేదు. వాళ్ళకు ఉంటే వీళ్ళకి పెడతారు. అయ్యా, ఇలా చావటం ఎలా, ఇలా చచ్చిపోవడానికి కాదు మనల్ని దేవుడు పుట్టించింది, ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినం, ఇది ఒక మంచి రోజు, ఇది మనం ఇలా ఊరికిని కూర్చోకూడదని చెప్పి ఆ కుష్ఠరోగులట సిరియా సైన్యం అంటే శత్రువుల దండు వైపుకు వారు ప్రయాణం చేశారని రాస్తుంటారు దేని బిడ్డ. ఎవరు వీళ్ళు? కుష్ఠరోగులు. కుష్ఠరోగులు కాళ్ళకి చేతికి ఏం కట్టుకుంటారు?
క్లాత్ గుడ్లు కట్టుకుంటారు, ఎందుకంటే వాళ్ళు గాయాలు రస్సులు కారుతూ ఉంటాయి దేని బిడ్డలారా. వాళ్ళు ఆకలి బాధతోనట ఊర్లోకి వెళ్ళడానికి సోమరోను గుమ్మాలు మూసారు. ఈ శత్రువుల దగ్గర ఏమన్నా దొరుకుతుందేమని చెప్పి వాళ్ళు చంపే వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారట దేవుని బిడ్డలారా. మీకు విషయం తెలుసా దేవుని బిడ్డలారా? షోమ్రోన్లో ఉన్న కరువు తీసేయడానికి, షోమ్రోన్లో ఉన్న తన ప్రజలను రక్షించుకోవడానికి దేవుడు 2 కుష్ఠరోగుల్ని దేవుడు పుట్టించి వాళ్ళు కుష్ఠరోగులుగా చేసండి. వాళ్ళ అడుగులట శత్రువులు వింటున్నప్పుడట గొప్ప సైన్యం వస్తున్నట్టుగా వినబడుతుందట. ఎవరు నడుస్తుంటే వాళ్ళ అడుగుల ధ్వని విన్న శత్రువులు, వాళ్ళ అడుగుల ధ్వని విన్నవాళ్ళు, అయ్యి బాబోయ్ ఉన్న పలంగా ఎవరు వీళ్ళు సోమరంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇశ్రాయేల్ అందరూ మన మీదకి యుద్ధానికి వచ్చేస్తున్నారు, ప్రాణం దక్కించుకుందాం నడవండి అని చెప్పి ఆయుధాలు, ఆహారం, వస్తువులు అన్నీ వదిలేసి పారిపోయారు దేని బిడ్డ. నేను అంటాను, సోమరంలో ఉన్న ప్రజలను రక్షించడానికి 2 కుష్ఠరోగులను దేవుడు పుట్టించి వాళ్ళ ద్వారా సోమరానికి విజయం ఇచ్చిన దేవుడు. నీ కుటుంబంలో పుట్టిన కుమార్తె ద్వారా, కుమారుడు ద్వారా దేవుడు ఒక గొప్ప కార్యాన్ని దేవుడు చేయబోతున్నాడు దేని బిడ్డ. మనం ఏమనుకుంటా, నన్ను ఎందుకు పుట్టించే దేవుడు అని మళ్ళీ ఆయన అడుగుతారు. ఎన్నిసార్లు అన్నాం దేవుణ్ణి బాధపడ్డామండి. మనం నన్ను ఎందుకు పుట్టించామని అడగకూడదు, నా విషయంలో నీ ప్రణాళిక ఏంటి ప్రభువా, నాతో నీకు ఏదో పని ఉంది కాబట్టి నన్ను నువ్వు ఏర్పాటు చేసుకున్నావు, నీ చిత్తం ఏంటో నా పట్ల జరగనివ్వండి ప్రభు అంటే ఆయన తన చిత్తం ఏంటో జరిగిస్తాడు నీ ద్వారా. ఇప్పుడు ఈ కుష్ఠరోగులు బాధపడి ఉంటారు మనలాగా, ఏమని, నన్ను ఎందుకు పుట్టించాడు దేవుడు, మా బ్రతుకులేంటి, ఇల్లుకి దూరమయ్యాం, బిడ్డలకు దూరమయ్యాం, అందరికీ దూరమయ్యాం, ఈ రోగాన్ని బట్టి పాలెనికి వెలుపలికి వెళ్ళిపోయాం, తిండి లేక మలమల మాడిపోతున్నాం, ఈ బ్రతుకు ఎందుకయ్యా అని వాళ్ళు అనుకుంటూ ఒక మాట చెప్తారు. ఇది ఒక మంచి యెహోవా రథముల ధ్వనియు గుర్రముల ధ్వనియు గొప్ప సమూహము ధ్వనియు సిరియన్ల దండునకు వినబడినట్లు చేయగా వారు మన మీద వచ్చున్నారే. ఇశ్రాయేలీల రాజు చెప్పుకుని తమ గుడారములను విడిచిపెట్టి గుర్రములనైనను గాడిదలనైనను అక్కడ ఉన్న ఏది కూడా తీసుకొనకుండా తమ ప్రాణములు దక్కించుకోవడానికి చాలుననుకుని ఉన్నట్లుగా పారిపోయిరి. గట్టిగా చప్పట్లు కొడుతుంది అని బిడ్డారా. ఈ విజయము ఇశ్రాయేలులకి, షోమ్రోనులో ఉన్న ప్రజలకి ఈ విజయము 2 కుష్ఠరోగుల ద్వారా ఇచ్చాడు దేని బిడ్డారా. 2 కుష్ఠరోగుల ద్వారా ఇచ్చాడు దేని బిడ్డారా. ఈరోజు నువ్వు ఏదైతే బాధ పెట్టుకుంటావో, ఏదైతే నా బతికి ఎందుకు అనుకుంటున్నావో, నిన్ను దేవుడు ప్రతిష్ఠిత జనంగా చేసుకున్నాడు, తన దానిగా తన వాడిగా నిన్ను చేసుకున్నాడు. ఆయన నీ ద్వారా దేవుడు విజయాన్ని ఇవ్వబోతున్నాడు. ఇర్మియా, తల్లి గర్భములో నేను నిన్ను రూపించక మునిపే నేను ప్రతిష్ఠించి ఉన్నాను, జనములకు నిన్ను ఒక ప్రవక్తగా నేను నియమించుకున్నాను అని చెప్తూ ఇంకేమంటాడో తెలుసా అండి. కింద వచనాలకు మనం బాగా కిందకు వస్తే 8వ వచనం చదువుతున్నాం. వారికి భయపడకు, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడైన, ఇదే యెహోవా వాక్కు. స్తోత్రం. ప్రియులారా, ఎవరిని దేవుడు ప్రతిష్ఠించుకుంటాడో వారికి దేవుడు తోడుగా ఉంటాడు. నువ్వు భయపడొద్దు, నిన్ను విడిపించడానికి నీ దేవుడు నీకు తోడుగా ఉన్నాడు దేని బిడ్డ. అప్పుడు ఆయన నోరు ముట్టి నాతో ఇలా అన్నాడు, ఇదిగో నా మాట నీ నోట్లో పెడుతున్నాను, నీ నోటుతో ఏది పలికినా అది దేవుడు జరిగించబోతున్నాడు, నువ్వు చేసిన ప్రార్థన ఆయన ఆలకించబోతున్నాడు. నీ నోటిలో పెట్టిన మాట ద్వారా పెళ్ళగించుటకును విరగొట్టుటకును అని కొన్ని మాటలు అక్కడ రాస్తాడు దేవుడు నశింప చేయడానికి. ఈ దినమున నిన్నేం చేశాను నేను, చూడండి, పడద్రోయుటకు కట్టుటకు నాటుటకు నేను ఈ దినమున జనముల మీద రాజ్యముల మీద నిన్ను నియమించి ఉన్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మన జీవితాల్లో
మనల్ని పాడు చేసేది ఏంటో తెలుసా అండి? మనల్ని పాడు చేసేది ఏంటో తెలుసా? సాతానుగాడు ఎప్పుడు కూడా AK-45 గన్ పట్టుకొని మన మీదకి యుద్ధానికి రాడు. సాతానుడు ఎప్పుడు కూడా మన బలహీనతల మీదే దెబ్బ కొడుతూ ఉంటాడు దేని బిడ్డను. మన శ్రమలలోనే మనల్ని కృంగజేస్తూ ఉంటాడు దేని బిడ్డను. వాడు డైరెక్ట్గా వచ్చి మనతో ఎదుర్కొనే శక్తి వాడి దగ్గర లేదు. సాతానుగాడి యొక్క ఆయుధం ఏంటంటే మన యొక్క బలహీనత. చెప్పండి, సాతాను యొక్క ఆయుధం ఏంటి? మన బలహీనతే. నేను ఇది చేయలేను బాబు అంటే ఆడొచ్చి అంటాడు అవును చేయలేము అంటాడు, అంతే. ఇది నా వల్ల కాదు అనుకుంటూ ఉంటాను దేని వీళ్ళ. ఏమనుకున్నాడు ఏలియా? ఇంత మట్టుకు చాలు అన్నాడు. ఏలి అంటే సామాన్యమైన వ్యక్తి. ఆకాశం నుంచి అగ్ని కురిపించినవాడు, ప్రార్థన చేస్తే 3.5 సంవత్సరాలు వర్షం ఆగిపోయేలా చేసినవాడు. ఏలియా అలాంటి సేవకుడు లేడు దేని బిళ్ళ. ఇలాంటి వ్యక్తికి ఒక బలహీనత పెట్టాడు. యెజబెల్ అని ఒక స్త్రీ చెప్పిన మాటకి అతడు కృంగిపోయినాడు దేని బిళ్ళ. ఈ రోజున అనేక మంది నేను బలహీనపరిచే మనుషులు, అనేక మంది నేను కృంగజేసే మనుషులు ఉన్నప్పుడు నిజమే కదా నా వల్ల ఏమవుతుంది అని మనం కృంగిపోతున్నప్పుడు ఏలియాని బలపరచడానికి వచ్చిన దేవుడు నీతో కూడా ఈ ఉదయం మాట్లాడుతున్నాడు. నీ బలహీనతలో దేవుడు నిన్ను బలపరచునుగాక. ఏలియాని ఏమన్నాడంటే, ఏలియా మరణాపేక్షతో కృంగిపోయి ఉన్నావు కదా, నువ్వు లేచి భోంచేయి, నీ శక్తికి మించిన ప్రయాణము నీ ఎదుట ఉన్నది అన్నాడు. ఆమెను చెప్పండి దేని వెళ్ళారా? ప్రయాణాన్ని దేవుడు నిర్ణయించాడు. శక్తికి మించిన ప్రయాణం, నువ్వు వెళ్ళలేనంత దూరం వెళ్ళాలి, నువ్వు చేయలేనంత దూరం ప్రయాణం చేయాలి అని చెప్పి ఏలియాని దేవుడు బలపరిచి రొట్టెని నీళ్లను దేవుడిచ్చాడట దేని బిళ్ళ. ఆ దేవుడిచ్చిన రొట్టెని నీళ్లను తాగి ఆ రొట్టె నీళ్ళ బలము చేత 40 రాత్రులు 40 పగలు ఏలియా ప్రయాణం చేసి దేవుని పర్వతమైన హోరేబునకు చేరాడని బైబిల్లో రాసి ఉంటుంది దేని బిళ్ళ. నేను అంటున్నాను, ఏలియా వలె మానసికంగా ఆర్థికంగా అనేకమైన అపజయాల్లో బలహీన పడిపోయి ఉంటే ఆ బలహీనతను సాతానుగాడు ఏం చేసుకుంటాడు? ఆధారం చేసుకుంటాడు దేని బిడ్డ. ఇప్పుడు ఈ బలహీనతలో నేను దేవుడు బలపరుచుతున్నాడు దేని బిడ్డ. అప్పులు తీరవనేది బెంగటేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అందుకే కొంతమందికి బీపీలు షుగర్లు వచ్చేస్తున్నాయి. దేవుని స్తోత్రం చెప్పండి. ఏమైనా పర్లేదండి, నీళ్ళ ముంచినా నువ్వే, పాల ముంచినా నువ్వేదైనా చేయగలదు ప్రభువా అని నమ్మితే దేవుడు నిశ్చయముగా కార్యము చేస్తాడు. ఎంతమంది నమ్ముతున్నారు ఈ ఉదయకాల సమయంలో? దేవుడికి నేను ఒక ప్రతిష్ఠితమైన జనంగా దేవుడు నన్ను చేసుకున్నాడు. నేను కాదు, ఆయన దానను, ఆయన వాడును. ఆయన ప్రతిష్ఠితమైన జనానికి ఆయనే తోడుగా ఉంటాడు. ఆయన ప్రతిష్ఠితమైన జనములను ఆయన భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే హెచ్చిస్తాడని ఒక దృఢమైన నమ్మకాన్ని, ప్రగాఢమైన విశ్వాసాన్ని కలిగి ఉందుముగాక. ఎప్పుడు దేవుడు సిగ్గుపరచడు, ఎప్పుడు దేవుడు సిగ్గుపరచడండి. ఓ రోజున ఒక వ్యక్తి తనకి ఎక్కువ బాధలు వచ్చినప్పుడట ఏడవడానికి ఒక స్థలాన్ని ఏర్పాటు చేసుకుని దూరంగా ఒంటరిగా వెళ్ళిపోయాడటండి. నిజంగా బాధ ఉన్న వ్యక్తి ప్రజల మధ్యలో కంటే ఒంటరిగా బతకడానికి ఎక్కువ ఇష్టపడతాడు. మంచం మీద పడుకున్నా కానీ మనుషుల వైపు తిరగకుండా గోడ వైపు తిరిగి ఇసుకేకి వచ్చిన శ్రమలాగా ఏడుస్తూ ఉంటాం దేని బిడ్డ. ఇతనికి చాలా బాధ వచ్చినప్పుడు దూరంగా వెళ్ళిపోయి ఒక అడవిలోకి వెళితే అతనికి అడవిలో ఒక నరికేసిన ఒక మొద్దు కనబడ్డదట. నరికేసిన ఒక చెట్టు కనబడ్డదట, మొద్దుగా ఉందట. దాని ముందు నిలబడి ఇలా చెప్తున్నాడట, నీ బ్రతుకు నా బ్రతుకు సేమ్. నువ్వెలాగ మొద్దుగా ఉన్నావో నేను కూడా మోడువారిపోయినాను. నీకెలాగా చిగురు లేదు, నాకు కూడా చిగురు లేదు. నీ బ్రతుకి నా బ్రతుకి ఏమీ తేడా లేదని తన గోడు, తన బాధ అంతా కూడా ఆ మొద్దుతో చెప్పుకుంటున్నాడట. ఎవరు? బాధలో ఉన్న మనిషి. బాధలు వచ్చినప్పుడు ఏమనిపిస్తూ ఉంటుందండి? బాధతో పాటు కన్నీళ్ళు కూడా వచ్చేస్తూ ఉంటాయి. ఏడిచేస్తూ ఉంటాం దేని బిడ్డారు. ఏడుస్తూ చెప్తున్నాడట. చెప్పేసి బరువులో భారం దింపుకుని వెళ్ళిపోయాడు. ఓ 3 నెలలు గతించింది. 3 నెలల తర్వాత మళ్ళీ బాధ వచ్చింది. తనకు ఒక ప్లేస్ అలవాటు అయింది. ఏ ప్లేస్ అది? మొద్దు దగ్గరికి వెళ్ళి ఏడవడం. అక్కడికి వెళ్ళి వెతుకుతున్నాడు అంటే అడవిలో ఎదుగుతుంటే అన్నీ చిగిరి చేసి కొమ్మలు వేసేసిన చెట్లు కనబడుతున్నాయి. ఎక్కడ ఈ మొద్దు కనబడట్లేదట.
అలా వెతికి 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 ఆలోచన చేస్తున్నాడు, ఇక్కడ ముద్దు ఉండాలి, ఆ ముద్దుతోనే కదా నా బాధలు చెప్పుకున్నాను, ఆ ముద్దు ఏమైపోయింది అబ్బా అని తనలో తాను అనుకుంటూ ఉండగా తను ఎదుటిన్న చెట్టు అతన్ని పలకరిస్తుందంట. ఏమయ్యా, ఎవరిని వెతుకుతున్నావు నువ్వు అంటే, ఇక్కడ ముద్దు ఉండాలి, ఆ ముద్దును వెతుకుతున్నాను అన్నాడు. నువ్వు వెతుకుతున్న ముద్దుని నేనే అన్నాడు. నువ్వా ఏంటి ఎంత పచ్చగా ఉన్నావేంటి అంటే, నువ్వు వెళ్ళిన తర్వాత ఆ దేవుడు కరుణించి ఆకాశం నుంచి నా మీద ఏం కురిపించాడు? వర్షాన్ని కురిపించాడు. ఆ వర్షముతో నీళ్లు తాగాను, మళ్ళా నాకేం పట్టింది? చిగురు పట్టి మొద్దులాగా ఉన్న నన్ను దేవుడు ఏం చేశాడంటే చిగురింపజేశాడు. హల్లెలూయా. మూడు బారిన జీవితాలను చిగురింపచేయ గలవు నీవు, మూడు బారిన జీవితాలను చిగురింపచేయ గలవు నీవు, మారానుభవం మధురముగా మార్చగలవు నీవు, మారానుభవం మధురముగా మార్చగలవు నీవు, మహోన్నతుడా నీ కృపలో నేను నా జీవిత ధన్యతయున్నది, నా జీవిత ధన్యతై. హల్లెలూయా. కుష్ఠరోగులు పుట్టడం మేలా కీడా? ఆ రోజు నాళ్ళు పుట్టించింది మేలుకా కీడుకా? వాళ్ళు చెప్తారు ఇది మంచి రోజు. ఒక మాట భలే ఉంటుంది అక్కడ రాజుల గ్రంథాలు వాళ్ళు అంటారు, యెహోవా ఆ డే గురించి మాట్లాడితే, ఆ రోజు గురించి మాట్లాడితే ఏమంటారు తెలుసా అండి? ఆ మాటల్లో వాళ్ళు ఫస్ట్ పలుకుతారు, ఒకరితో ఒకటి చెప్పుకుంటారు కుష్ఠరోగులు. ఇది వారు మనము చేయనది నేటి దినమున శుభవర్తమానము కలిగిన దినము. మనము ఊరికన ఉన్న ఎడల చాలండి చాలు. నీ ఇంట్లో ఒక శుభవార్త వినే రోజు ఇది, నీ బిడ్డల విషయంలో ఒక శుభవార్త వినే విషయం ఇది, నీ కుటుంబాల్లో ఒక మేలు చేసేది. ఊరికనే ఉండక్కర్లేదు. కుష్ఠరోగులు చెప్పుకుంటున్నారు, ఈ దినము ఒక శుభవార్త వినాలి, మనం వినే దినం ఇది. మనం ఊరికనే ఉంటే ఎలా? లే, చత్తే చచ్చాం బ్రతికితే బతికామని చెప్పి కుష్ఠరోగులట విశ్వాసంతో నిలబడ్డారట. నేను అంటున్నాను, ఇశ్రాయేలీలకి, సోమ్రోల్లో ఉన్న ప్రజలకి జయం ఇవ్వడానికి, శత్రువులని ఏమండి పారద్రోలడానికి తల్లి గర్భములో ఇద్దరు వ్యక్తులను దేవుడు పుట్టించి కుష్ఠరోగులుగా పుట్టిస్తే వాళ్ళు అడుగులు వేస్తుంటేనంట యెహోవా గుర్రాలు, యెహోవా రథాలు శబ్దం వచ్చినట్టుగా వచ్చిందట. ఆ శబ్దపు ధ్వని వాళ్ళు విని ఇశ్రాయేలీ రాజు ఇంకా కొంతమంది రాజుల్ని సహాయం కోరుకుని ఒక్కసారిగా మన మీదకు వస్తున్నారు. మనం ఇప్పుడు ఇక్కడే కూర్చుంటే మన ప్రాణాలు దక్కించుకోలేము, లెగండి అని చెప్పి వారి పాలెములోంచి, డేరాల్లోంచి వస్తువుల్ని, సామాగ్రిని, వాళ్ళ ఆయుధాలు అన్నీ వదిలేసట ప్రాణము దక్కించుకోవడానికి వాళ్ళు ఏమయ్యారట? పారిపోయారు. వచ్చింది సైన్యమా కుష్ఠరోగుల? వచ్చింది సైన్యమా కుష్ఠరోగుల? కుష్ఠరోగులు అడుగుల్ని ఎలా మార్చాడు? సైన్యపు అడుగులుగా మార్చాడు. దేని బిడ్డ, నీ కాళ్ళను దేవుడు బలపరచబోతున్నాడు, నీ కాళ్ళను లేడి కాళ్ళగా చేయబోతున్నాడు, ఉన్నతమైన స్థలముల్లో దేవుడు ఉంచబోతున్నాడు. దేని బిడ్డ, కృంగిపోవద్దు. ఆయుధం తీసుకుంటాడు సాతానుగాడు, నువ్వు కృంగిపోతే నువ్వేమీ చేయలేమంటాడు. దేని బిడ్డ, నీ బ్రతికింతే అంటాడు. దేని బిడ్డ, వాటన్నిటిలోంచి జయం పొందుకోవాలి. ఇంకో చిన్న మాట చెప్పి నేను ముగించిన 10 నిమిషాలు ఉంది. ఒకసారి ఒక ఆయన ఒక గాడిదను పెంచుకుంటున్నాడట. ఆ గాడిద ముసలిది అయిపోయిందట. ఇక బరువులు మొయిలపోతుంది, దానికి మేత దండగా అనుకుని యజమానుడు వెళ్ళి ఆ గాడిదని ఎలా వదిలించుకోవాలని ఒక స్నేహితుడిని అడిగాడట. అరే, నా గాడిద ముసలిది అయిపోయింది, ఇక దానివల్ల నాకేమీ లాభమేమీ లేదు, మేత దండగ తప్ప నాకేమీ బరువులు మోయడానికి ఉపయోగపడలేదు,
దాన్ని ఎలా వదిలించుకోవాలో నాకు తెలియట్లేదురా బాబు అంటే స్నేహితుడు ఒక ఉచితమైన సలహా ఇచ్చాడట. ఏంటి ఆ ఉచితమైన సలహా అంటే, ఏం చేస్తావు, ఒక గొయ్యి తీసి ఆ గోతులోకి దాన్ని ఏం చేయాలి, నెట్టేయి, గోతులో పడేయి. ఆ తర్వాత మట్టి దాని మీద వేసి భూస్థాపన సజీవంగా దాన్ని కప్పెట్టాయి అని చెప్పాడట. ఇదేదో బాగుందని చెప్పి మనుషులు పెట్టి ఓ గొయ్యి తవ్వించి మెల్లగా తీసుకొచ్చి గాడిదని ఏం చేశారు, గోతులో పడేశారు. దాని బిడ్డ గోతులో పడిపోయిన గాడిదకి అర్థమైపోయింది, ఇది నా చివరి రోజు అని. నా యజమానుడు నన్ను ఈ రీతిగా వదులుచుకుంటున్నాడు అని తెలిసిపోయింది గాడిదకి. అనుకుని ఇక నేను ఏం చేయగలను అని ఆ బాధలో ఆ విచారణలోకి వెళ్ళిపోయింది గాడిద. ఈ లోపల ఇలా ఆలోచిస్తూ ఉండగానే తన వీపు మీద ఏదో మట్టి పడినట్టుగా, ఏదో వీపు మీద పడినట్టుగా అనిపించింది. ఆ వీపు మీద పడ్డగానే ఓసారి ఏమనుకుందంట, ఇలా దులిపిందంట. ఏం చేసిందంట, దులిపిందంట. దులిపితే వీపు మీద ఉన్న కాస్త మట్టి కాళ్ళ దగ్గర పడ్డదంట. మళ్ళీ ఇంకో తట్ట పడ్డదంట, మరొక తట్ట పడ్డదంట. పడిన ప్రతి మట్టి తట్టను దులుపుతూ ఉందట, కాళ్ళ కింద వేసుకున్నంట, మట్టి మీద నిలబడుతూ ఉందంట. గొయ్యి పూడిందంట, గాడిద పైకి వచ్చిందంట. దేని బిడ్డలు వీళ్ళు ఎవరు అన్నారు, వాళ్ళు ఎవరు అన్నారు, ఈడేదో అన్నాడు, ఆడేదో అన్నాడు, ఇదే అవుతుంది, ఇదే అవుతుంది అని కూర్చొని ఏడ్చేవాళ్ళు ఉంటారు చాలామంది. దులుపుకోవడం నేర్చుకోండి దేని బిడ్డలు. ఏడ్చేవాళ్ళు ఎప్పుడు ఏడుస్తూ ఉంటారు, చెడ్డ మాట్లాడే వాళ్ళు ఎప్పుడు చెడ్డ మాట్లాడుతూ ఉంటారు. ఎందుకంటే ఇందులో తేనె ఉంటే నోట్లోంచి తేనె వస్తుంది, ఇందులో పాలు ఉంటే పాలు వస్తాయి, ఇందులో తీపి ఉంటే తీపి మాటలు వస్తాయి దేని బిడ్డలు. లేకపోతే ఇంక మన జీవితాల్లో హృదయం నిండిన దాన్ని బట్టే నోరు మాట్లాడుతూ ఉంటుంది. అందుకే దేవుని పిల్లలైన వారు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఏమవకూడదు, కృంగిపోకుండా. ఇప్పుడు గోతులో పడిపోయిన గాడిద ఎలా వచ్చింది, దులుపుకోవటం వల్ల వచ్చింది అని బిడ్డలు. మనం గొప్పోళ్ళు అవ్వాలంటే ఎవరో అన్నారని చెప్పి వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటే మన విలువైన టైం వేస్ట్ అయిపోద్ది. నీ కొరకు దేవుడి ప్రణాళికలు ఉన్నాయి, దేవుని ఉద్దేశాలు ఉన్నాయి దేవుని బిడ్డలారా. వాటన్నిటినీ కూడా నువ్వు గమనించుకోవాలి దేవుని బిడ్డలారా. దావీదు లాంటి వాడు వెళుతుంటే షిమ్మీం అనేవాడు ఎంటబడుతూ చీపో దుర్మార్గుడా, నువ్వు ఇంత నరహంతకుడు కనుక నీ పిల్లల నీ మీద తిరుగుబాటు చేస్తున్నారు అని తిడుతూ కూడా, దావీదును వెంటాడుతూ కూడా, రాళ్ళు తీసుకుని దావీదు మీద విసురుతూ కూడా, రాళ్లతో కొడుతూ ముఖం మీద ఉమ్మేస్తూ మాట్లాడారు దావీదుకి. ఎవరు, షిమ్మీ అనేవాడు. అప్పుడు పక్కన ఒక సైన్యుడు అంటే, కుక్కలాంటోడు మిమ్మల్ని అంటుంటే ఎలా పడతారు సార్ మీరు, నాకు చెప్పండి, వాడు తల నరుకొచ్చి నీకు ఇస్తానంటే, దావీదు గొలియాతు తల నరికినోడికి ఈ షిమ్మీ తల నరకడం పెద్ద ఏమైనా ఇబ్బందా? అక్కడ ఏమన్నాడో తెలుసా, ఈ షిమ్మీని దావీదును శపించమని షిమ్మీని యెహోవా సెలవిచ్చాడు. వాడు శపిస్తున్నాడు కనుక శపించుకొని వాడి శాపాలు నా దేవుడు నాకు ఎలా మారుస్తాడు, ఆశీర్వాదాలుగా మారుస్తాడు అన్నాడు. దేవుని స్తోత్రం చెప్దామండి. నీ మీద నిందలు వేస్తూ ఉండనివ్వండి, నిన్ను అవమానపరుస్తూ ఉండనివ్వండి, నిన్ను కృంగజేస్తూ ఉండనివ్వండి, నిన్ను దేవుడు హెచ్చిస్తూనే ఉంటాడు. దేవుని వీళ్ళను ఏడ్చినోడు ఏడ్చిన చోటే ఉంటాడట. బాధలు అనిపించిన వాళ్ళు దేవుడు దీనులను పైకెత్తుతాడట. దేవుని వీళ్ళను సుత్తుతో కొడుతున్న ఏమండి, రాయి వెళ్ళి సుత్తుతో కొడుతుంటే సుత్తు దెబ్బలు తిన్న రాయి శిల్పం అవుతుందట, అందరి చేత మొక్కించుకుంటుందట. సుత్తి, ఆ రాయిని కొట్టిన సుత్తి ఎప్పటికీ సుత్తిలాగా ఉంటుందట. అందుకని ఇతరుల గురించి ఎక్కువ మాట్లాడవద్దు, ఇతరులు దాంట్లో మనం కలగ చేసుకోవద్దు. మన ఎవరు కుక్కను కొడుతున్నారు, ఇక్కడ కుక్కను కొడుతున్నారు, కుక్కని తంతున్నారు. అప్పుడు నేను అన్నాను, బైబిల్లో మాట ఉంది తెలుసా మీకు అన్నాను, తనకు పట్టని జగడమును బట్టి రేగువాడు దాటిపోతున్న కుక్క చెవిని పట్టుకున్న వాడితో సమానం అన్నాడు. ఎతరోళ్ళ గొడవలు మనకు వద్దు, మన గురించి మనం ఆలోచించేస్తే నీవు యెహోవాకు ప్రతిష్ఠితమైన వాడవు, ఆయన బిడ్డవు నీవు. దేవుని బిడ్డ, ఆయన బాహుబలము చేత ఐగుప్తు దాస్యమనే గృహంలోంచి నిన్ను బయటికి తీసుకొచ్చాడు. ఆయన బిడ్డగా నీవు ఉన్నావు కనుక నిన్ను ఆయన ఏర్పరచుకుని, తల్లి గర్భములో నిన్ను ఏర్పరచుకున్నాడు, నిన్ను ఆయన ప్రతిష్ఠిత జనంగా చేసుకున్నాడు. నీవు వారికి భయపడుకో, నేను నీకేమై ఉంటాను, తోడై ఉంటాను, నేను నిన్ను విడిపిస్తానని చెప్పాడు. అదే ఇర్మియా గ్రంథంలో ఇంకో మాట చదువుకుని ప్రార్థన చేద్దాం. 1వ అధ్యాయము 19వ అంశాన్ని తీండి తల్లి. వారు నీతో యుద్ధము చేతురు కానీ నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నందున వారు నీ పైన విజయము పొందజాలరు. ఇదే యెహోవా వాక్కు. ప్రియులారా, దేవుడు
ప్రతిష్ఠిత జనముగా నిన్ను దేవుడు చేసుకున్నాడు. ఆయన వాడిగా, ఆయన దానిగా చేసుకుని, వీళ్ళు నా బిడ్డలు, వీళ్ళ మీదకి ఏ గొడవ వచ్చినా, ఏ శత్రువు వచ్చినా ఈ విజయం పొందడు. ఎందుకంటే నేను వీరికి ఏమై ఉంటాను, తోడై ఉంటానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఈరోజు మన వాగ్దానం ఏంటంటే, దేవుడు నిన్ను నన్ను తనకు ప్రతిష్ఠిత జనముగా చేసుకున్నాడు. దేని బిడ్డలను ప్రతిష్ఠితమైన జనముగా దేవుడు చేసుకున్నాడు. దేని బిడ్డ మాకెవరున్నారండి అనుకుంటున్నా ఆ ప్రజలకి దేవుడే ప్రతిష్ఠిత జనముగా చేసుకుని వారి నా బాధల్లోంచి, ఐగుప్తు దాసత్వంలోంచి విడిపించిన దేవుడే ఈ ఉదయకాల సమయంలో ఏ బంధకములో మీరున్నారో, ఏ రోగాల మధ్యన, ఏ అప్పులలో, ఏ సమస్యల్లో, ఏ కీడులో సాతాను మిమ్మల్ని బంధించున్నాడో ఆ బంధకాల నుంచి విడిపించడానికి ఆయన మీకు తోడై ఉన్నాడు. నేను నీకు తోడై ఉన్నాను కనుక వారు నీ మీద ఏం పొందలేరు, విజయము పొందలేరు, విజయం పొందలేరు. దేవుని స్తోత్రం చెప్తాను. కనుక నేను మిమ్మల్ని ప్రతిష్ఠిత జనముగా ఏర్పాటు చేసుకున్నాను. మోషే, ఇశ్రాయేలీల ప్రజలందరూ నాకు ప్రతిష్ఠితమైన జనం. అంటే ప్రతిష్ఠితమైన జనం అంటే ఏం చెప్పాడు? ఇంకాను ప్రతిష్ఠితమైనది ప్రతిదీ నాది అని చెప్పాడు. దేవుని స్తోత్రం. అంటే ఈ రోజున ఇక్కడ కూర్చున్న మీరు ఎవరి వారు? దేవుని పిల్లలు, మీరు దేవుని బిడ్డలు. దేవుడు మీకు తోడుగా ఉంటాడు, దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తాడు, దేవుడు మీ శత్రువుల మీద మీకు విజయం ఇస్తాడు. దేని బిడ్డలారా, ఇప్పుడు నిరాశను విడిచిపెట్టండి, ఏమండి, అనాలోచనలు విడిచిపెట్టండి, నా బ్రతికింతే అని బాధపడ్డం విడిచిపెట్టండి. దేవుడు ఒక వ్యక్తిని పుట్టించాడంటే ఆ వ్యక్తి ద్వారా ఒక ప్రణాళికను దేవుడు నెరవేరుస్తాడు. షోమ్రోన్లో పుట్టిన 2 కుష్ఠరోగుల యొక్క అడుగుల యొక్క శబ్దాన్ని మార్చిన దేవుడు నీ జీవితంలో కూడా అద్భుతం చేయబోతున్నాడు. ఎన్నిక లేని వారి చేత, ఊరి వారి చేత, వెలివేయబడిన వారి చేత, వాళ్ళ ముఖం చూడడమే మాకు పరమ అసహ్యం అనుకున్న వాళ్ళ చేత, ఎవరికి ఇష్టము లేని ప్రజల చేత షోమ్రోను ప్రజలకు దేవుడు జయమిచ్చాడు. దేని బిడ్డలారా, నిన్ను నీ ఇంట్లో వాళ్ళు పట్టించుకోకపోయినా, నీ కుటుంబస్తులు పట్టించుకుపోయినా, నీ ఇంట్లో వాళ్ళు పట్టించుకుపోయినా నిన్ను దేవుడు గెలిపిస్తాడు. దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. దేవుని బిడ్డలారా, తనకు ప్రతిష్ఠితమైన జనంగా చేసుకుని. నేను చాలాసేపు ఆలోచిస్తున్నాను, కుష్ఠరోగులంటే అందుకే కదా కుష్ఠరోగి, ప్రభా నీకు ఇష్టమైతే నన్ను నీవు శుద్ధినిగా చేయగలవు అని అడిగితే నాకు ఇష్టమే నాన్న, నాకు ఇష్టమే, నాకు ఇష్టమే. నా బ్రతికి ఎందుకని వాళ్ళు ఏడుస్తున్న టైంలో వారి పాదాలు అడుగులేస్తుంటేనండి యెహోవా ఇశ్రాయేలు సైన్యంలాగా, గుర్రాల్లాగా ఆ శబ్దాన్ని ధ్వని పుట్టించాడట, యెహోవా పుట్టించాడట. కుష్ఠరోగుల అడుగుల శబ్దము, ఏమండి, వాళ్ళ సిరియల దండు దగ్గరికి వెళ్తుంటే వాళ్ళ గుండెల్లో రైలు పరిగెట్టినట్టు. దేని బిడ్డ, నువ్వు ఎన్నిక లేని దానిగా ఉన్నావని భయపడకు, ఎన్నిక లేని వాడిగా ఉన్నావని భయపడొద్దు. నీతో దేవుడు ఉన్నాడు, నీతో దేవుడు ఉన్నాడు, నీతో దేవుడు ఉన్నాడు. ప్రార్థన చేసుకుందామండి. ఒక్క నిమిషం అందరూ కూడా వీలైతే మోకరించండి, ఒక్క నిమిషం ప్రార్థన చేద్దాం. ఈ రోజున ఆగస్టు నెల, ఏస్తు నెల ప్రారంభ కోడికలో దేవుడు నీకు నాకు ఇస్తున్న వాగ్దానం, నీవు ఆయనకు ప్రతిష్ఠితమైన జనమట, నీవు ఆయనకు ప్రతిష్ఠితమైన జనమట. ప్రతిష్ఠిత కలిగిన వ్యక్తి దేవునికి ఏమవుతాడంటే ఆయన బిడ్డ అవుతాడు, ఆయన వారు అవుతారట. దేవుని బిడ్డ, ఈరోజు నిన్ను ఆయన బిడ్డగా చేసుకున్నాడు, భయపడుకు. ఆయన కుమార్తెగా చేసుకున్నాడు, భయపడుకు. ఆయన కుమారునిగా చేసుకున్నాడు, భయపడుకు. ఈ నెలలా గడుస్తుంది, ఈ నెలలాగా అని భయం నీలోంచి దేవుడు తొలగించలాగిన ప్రార్థన చేద్దాం. ఒక్క నిమిషం అందరూ కూడా ప్రార్థించేద్దాం. ఇర్మియా, నేను బాలుడిని అనుకుంటున్నప్పుడు, ఇర్మియా నువ్వు బాలుడిని అనొద్దు, తల్లి గర్భములోనే నేను రూపించుకున్నాను, తల్లి గర్భములోనే నేను ఏర్పరచున్నాను, నేను నిన్ను ప్రతిష్ఠించుకున్నాను జనములకు ప్రవక్తగా చేయడానికి. ఇదిగో నేను నీకు తోడుగా ఉంటాను, నేను విడిపించి నిన్ను రక్షించడానికి, నీ శత్రువుల మీద నీకు విజయం ఇవ్వడానికి నేను నీకు తోడుగా ఉంటాను అనుకుంటున్నావా? ఈ రోజున నేను ఒంటరిదాన్ని అయిపోయానే, నా ఇంట్లో వాళ్ళు ఎవరూ నన్ను పట్టించుకోవట్లేదే, నేను ఒంటరివాడిని అయిపోయానే, నాకు ఇబ్బందుల్లో సహాయం చేసే వాళ్ళు ఎవరు లేరే, వాళ్ళలాంటి అండ వీళ్ళలాంటి అండ నాకు లేదే అని బాధపడుతున్నావు కదా. నీ అండ ఎవరు, నీ బాహు ఎవరు అంటే
నీ దేవుడే నీకు బాహువై ఉన్నాడు దేవుని బిడ్డలారు. నీ దేవుడే నీకు బలమై ఉన్నాడు దేవుని బిడ్డలారు. ఈ రోజున ఉదయకాలము ఈస్తు నెల ప్రారంభ కోడికలో నీవు ఆయనకు ఒక ప్రతిష్ఠితమైన జనంగా దేవుడు చేసుకుంటున్నాడు కనుక నీవు ఆయన బిడ్డవయ్యవు తల్లి, నీవు ఆయన బిడ్డవయ్యవు కుమారుడా. నీకు ఆయన తోడుగా ఉన్నాడు. నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు. ఆయన నిన్ను విడిపించడానికి, రక్షించడానికి నీకు తోడుగా ఉన్నాడు. శత్రువులు నీ మీద విజయం పొందకుండా ఆయన నిన్ను విడిపించడానికి తోడుగా ఉన్నాడు. ఇదే యెహోవా వాక్ అని చెప్పి బైబిల్లో రాయబడిన మాటను ధ్యానించుకుంటూ చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన దేవా, నీ ఘనమైన నామాన్ని బట్టి వందనాలయ్యా. ఎంత మంచి దేవుడో ప్రభా, నువ్వు గొప్ప కార్యాలు చేసే దేవుడు అయ్యా. ప్రతి నెల ఒక్కొక్క మాట ద్వారా, ఒక్కొక్క వాగ్దానము ద్వారా మమ్మల్ని బలపరుస్తూ ఈ రోజున మేము నీకు ప్రతిష్ఠితమైన జనమని, మేము నీవారమని, ప్రతిష్ఠించబడిన ప్రతిదీ నాది అని మీరు నిర్గమకాండం 13వ అధ్యాయం 2వ వచనంలోంచి మీరు స్పష్టంగా మీరు మాతో మాట్లాడారు ప్రభా. ప్రతిష్ఠించబడిన ఇర్మియాని ఎలా బలపరిచి తోడుగా ఉన్నావో, ప్రతిష్ఠించబడిన ఇశ్రాయేలీయులకు నువ్వు ఎలా తోడుగా ఉన్నావో, ఈ రోజున యేసు నెల ప్రారంభకుడికి వచ్చి నీ మాటలు వింటున్న ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండండి ప్రభా. వారి పనులకు తోడుగా ఉండండి, వారి వ్యవసాయాలకు తోడుగా ఉండండి, వారి కుటుంబానికి, వారి బిడ్డలకు మీరు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మళ్ళీ క్షేమంగా తీసుకొచ్చి మళ్ళీ క్షేమంగా తీసుకెళ్ళి ఈ నెలంతా నీ ఉచితమైన కృపలో అయ్యా కుటుంబాలకి, పరిచర్యకు జరుగుతున్న 21 రోజుల ఉపవాస దీక్ష కూడికలకు కూడా మీరు తోడుగా ఉండి సమస్త విషయాల్లో కూడా మీరు మాకు తోడుగా ఉండి నడిపించి నీవు మమ్మల్ని ప్రతిష్ఠిత జనంగా చేసుకున్నావు కనుక ఐగుప్తుని దాసత్వంలోంచి విడిపించావు, బాహుబలము చేత రక్షించావు ప్రభా. నీ బిడ్డలుగా మమ్మల్ని చేసుకున్నందుకు వందనాలయ్యా. నువ్వు ఎవరిని పుట్టించినా వారి మీద ఒక ప్రణాళిక, ఒక ఉద్దేశాన్ని కలిగిన దేవుడు ప్రభా. అయ్యా, కుమ్మరివాని ఇంటిలో పెద్ద కుండలు ఉంటాయట నాయన, చిన్న పాత్రలు ఉంటాయట నాయన. వాటిని ఏర్పరిచింది కుమ్మరివాణే కదా. వాని పని నిమిత్తము దాన్ని చేస్తాడట. బాణాలు తయారు చేసిన కుమ్మరి ప్రమిదలు కూడా తయారు చేస్తాడట ప్రభా. ప్రతి వస్తువు కూడా దాని పని కొరకు నియమించబడిందని మీరు చెప్పి ఉన్నారు ప్రభా. అలాగే ప్రభా, ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషి ద్వారా నీ కార్యాలు, నీ సంకల్పాలు నువ్వు నెరవేర్చుకునే దేవుడవే ఉన్నావు ప్రభా. అనేక సార్లు వస్తున్న కష్టాలని, ఎదుర్కొంటున్న సమస్యలను చూసి ఇలాంటి దానిగా ఎందుకు పుట్టించావు, ఇలాంటి వాడుగా ఎందుకు పుట్టించావు అని తెలియక ఎన్నోసార్లు పొరపాటున మేము మాట్లాడి ఉన్నాం తండ్రి. దయతో క్షమించి మా పట్ల, మా కుటుంబాల పట్ల, బిడ్డల పట్ల నువ్వు కలిగి ఉన్న ప్రణాళిక ఏదో మాకు తెలియజేసి నీ కృపను మా మీద ఉంచమని. అలనాడు షోమ్రోన్లు 2 కుష్ఠరోగులను పుట్టించి అయ్యా షోమ్రోన్ ప్రజలకి సిరియా సైన్యం నుంచి విడుదల ఇచ్చినట్లుగా మాకు కలిగిన ప్రతి బలహీనతలో మమ్మల్ని బలపరుస్తున్నందుకు వందనాలు తండ్రి. శ్రమలో కృంగిపోతున్న మమ్మల్ని లేవనెత్తుతున్నందుకు వందనాలు ప్రభా. నిశ్చయముగా నీకు ప్రతిష్ఠితమైన జనముగా మమ్మల్ని చేసుకుని నీ బిడ్డలుగా చేసుకున్నందుకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు తెలియజేసుకుంటూ నీవిచ్చిన వాగ్దానాన్ని చేత పట్టుకుని ఈ నెలంతా మేము ముందుకు వెళ్ళడానికి నీ కృప మా అందరికీ దయచేయమని, విత్తబడిన వాక్య ప్రకారం మా కుటుంబాలు, బిడ్డలు దీవించబడులాగిన మీ సహాయము మాకు దయచేయమని, సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసయ్య శక్తి కలిగిన నామన అడిగి ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి యొక్కయు కుమారుడైన యేసుక్రీస్తు యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం, ఆదరణ ఇప్పుడు ఎల్లప్పుడూ కూడిన ప్రతి కుటుంబానికి నాయన కృప సదాకాలము తోడే నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మా అందరికీ వందనాలు. దేవుని కృప మనందరికీ తోడే ఇచ్చినగాక. యథాప్రకారంగా 7:30 గంటలకు మరలా 13వ రోజు ఉపవాస దీక్షలోకి మనం వస్తున్నాము. 21 రోజుల్లో 13వ రోజులకు మనం వస్తున్నాం కనుక అందరూ సిద్ధపడి రండి. దేవుడు మనందరి కుటుంబాలని దీవించునుగాక. ఆమేన్.